అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నూనూగు మీసాల ప్రాయంలో శతావధానాలు అష్టావధానాలు చేసి మన్ననలు పొందారు. 1922లో రాజమండ్రిలో జరిగిన రాజరాజ నరేంద్ర పట్టాభిషేక వర్ధంతి సభలో నన్నయ్యకు పూర్వపు ఛందస్సుపై ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఈ సభ రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం 900 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంలో జరిగింది. ఆ సభలో శాస్త్రి గారు రాజరాజ నరేంద్రుని ఇలా ప్రశంసించారు. మదమాతంగ తురంగ ముఖ్య పద సంపన్నుండు నన్నయ్య 900 ముందు చూపి కవితోన్మేషంబు సర్వాంధ్ర సంపద పెంపొంద చెళుక్య వల్లభుడు సామ్రాజ్యాభిషుక్తుండుగానది నా బోటికి నేటి కబ్బునటి వ్యాఖ్యానింపాఖ్యానమున్. ఆ సంవత్సరం డిసెంబర్లోని ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ 3వ సమావేశంలో విద్వత్ పరిషత్తు చేత సన్మానింపబడ్డారు. 1924-25లలో ముఖ్యాలలో జరిగిన బ్రహ్మానందోత్సవాలలో కవిత్వపు పోటీ జరిగితే పాల్గొని 3 పూటలలో కపోత కథ 93 గద్య పద్యాలలో అల్లారు. బళ్ళారిలో ఆంధ్ర సాహిత్య పరిషత్ సభలలో పాల్గొని ఆంధ్ర భాషావతారం అనే వ్యాసం సమర్పించారు. 1934కు ముందే నరసరావుపేటలో నెలకొన్న ఆంధ్ర సారస్వత మహాసభ ప్రభాకరులను విమర్శక అగ్రేసర బిరుదంతో సత్కరించింది. కవి చూడామణి బిరుదంలాగే దీనిని వారు పెట్టుకొన్న దాఖలాలు లేవు. అది వారి నైజం. 1939లో రాజమహేంద్రవరంలో రెడ్డి రాజ్య వర్ధంతి సభ జరిగింది. ఆనాటి సభకు శాస్త్రి గారు అధ్యక్షులు. ప్రసిద్ధ న్యాయవాది వడ్డాది అప్పారావు గారు సభా సారథ్యం వహించారు. రెడ్డి రాజుల సాహిత్య సేవపై సాధికారికమైన ప్రసంగం చేసి మన్ననలు చూరగొన్నారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ఉద్దండులెందరో పాల్గొన్న సభ పిమ్మట 1940 ఏప్రిల్లో కావలి, నెల్లూరు జిల్లాలో శ్రీనాథ జయంతి సభకు అధ్యక్షత వహించారు. ఆ సభలోని దొడ్ల వెంకటరామారెడ్డి గారు ప్రభాకర శాస్త్రి గారిని శ్రీనాథుని కాశీఖండమును పరిష్కరింపకోరారు. పరిష్కరించారు కూడా. రాజమహేంద్రవరంలో కవిరాజహంసలు వెంకట పార్వతీశ్వర కవిద్వయానికి షష్ఠిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. నాటి సభాధ్యక్షులు ఎస్వి రామమూర్తి గారు, మద్రాస్ ప్రభుత్వ సలహాదారు గారు. ప్రధాన వక్తగా శాస్త్రి గారిని ఆహ్వానింపబడ్డారు. అనివార్య కారణాల వల్ల సభకు వెళ్ళలేదు. కానీ కవితా పారమ్యము అని వ్యాసాన్ని పంపగా తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు సభలో చదివి వినిపించారు. ఏకాంత సేవా కావ్యం తాత్విక కవితా శిఖరంగా ఎట్లు పరిణమించిందో వివరించడమే కాక కవితా చరమ లక్ష్యం తాత్విక విస్ఫురణమే అని నిరూపించారు ఆ ప్రసంగంలో. 1945 ఫిబ్రవరిలో తిరుపతిలో జరిగిన జిల్లా విద్యార్థి కాంగ్రెస్ ద్వితీయ వార్షికోత్సవంలో అభిభాషించారు. 1946 జనవరి 5వ తేదీన కృష్ణా జిల్లా ముఖ్యాలలో నవ్య సాహిత్య పరిషత్ 11వ వార్షికోత్సవాలు జరిగాయి. ప్రారంభ ఉపన్యాసం శాస్త్రి గారిచే ఇవ్వబడింది. ముత్యాల కుమారరాజా శ్రీ వాసిరెడ్డి
శ్రీరామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ బహద్దూర్ వారు సభలు నిర్వహించారు. ఆయన కవితా ప్రియ భావకుడు, సాహితీ రసజ్ఞుడు. జగ్గయ్యపేట నుండి ముత్యాల వరకు ఇన్ని మైళ్ళు స్వాగత తోరణాలే. అంత వైభవపేతంగా తెలుగునాట మళ్ళీ సాహిత్య సభలు జరగలేదనే చెప్పాలి. ప్రభాకర శాస్త్రి గారు ఆ సభలో ప్రసంగిస్తూ, నేటి నవ్య సాహిత్య విశారదుల నవోన్మేషణములన్నీ నాకు పరమానంద ప్రదములే. మన పరిపూర్ణత రేపటి రోజుల్లో ఉన్నది కానీ నిన్నటి రోజుల్లో లేదు. సాహిత్యం ఏ కొద్ది మందికో కాదు, అన్ని వర్గాల వారికి అనుభవింపదగినదిగా ఉండాలి అన్నారు. తొలినాళ్లలో జాతిని మేల్కొల్పిన వైతాళికులలో శాస్త్రి గారు ముఖ్యులు. శతావధాని చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారిని మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థాన కవిగా 1949లో నియమించింది. ఆస్థాన కవి పట్ట ప్రధానోత్సవ సభలో విజయవాడ లీలామహల్లో జరిగింది. దేశమంతటి నుండి కవి పండితులెందరో పాల్గొన్నారు. మద్రాసు, మైసూరు, నైజాం ముఖ్యమంత్రులు ఆ సభకు హాజరైనారు. ముగ్గురు తెలుగువారే. మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పూసపాటి కుమారస్వామి రాజా తెలుగు ప్రసంగాన్ని అరవ లిపిలో వ్రాసుకొని వచ్చి చదివారు. చెళ్లపిళ్ల వారి శిష్యులు విశ్వనాథ, పింగళి, కాటూరి, వేటూరి మున్నగు వారు గురువుగారికి బ్రహ్మరథం పట్టారు. అదొక కన్నుల వేడుక. నాటి సాయంకాలం సభకు ప్రభాకర శాస్త్రుల వారు అధ్యక్షులు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు సభా ప్రారంభకులు. ఆనాటి కార్యక్రమాలన్నీ కపిలేశ్వరపురం జమీందారులు శ్రీ బికే సత్యనారాయణరావు గారు తీయించడం వారి కళాభిజ్ఞతకు నిదర్శనం. 1948లో శాస్త్రి గారికి షష్ఠిపూర్తి సన్మానం చేయాలని సంకల్పించి ఒక సన్మాన సంఘం తిరుపతిలో ఏర్పాటైంది. శాస్త్రి గారు దానికి ససేమిరా అంగీకరించలేదు. తుదకు పట్టుపట్టగా తమకు అత్యంత ఆప్తమిత్రులు, న్యాయవాదులు, పరమాత్ముని రాధాపతి గారు ఇచ్చిన ఖద్దరు లాల్చీని మాత్రం స్వీకరించారు. ఆడంబరాల ఎడ తొలి నుండి వారు విముఖులు. 1949 అక్టోబర్ నెలలో రాజమహేంద్రవరంలో కళాభివర్ధిని పరిషత్ శ్రీనాథ జయంతి జరిపి ప్రభాకరులను సన్మానించింది. సన్మానం చేసిన వారు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. సభా నిర్వాహకులు కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీనాథ కవిత్వంపై మహోపన్యాసం చేస్తూ ఆంధ్ర కవితా వాహిని పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించిన ధోరణులు, శ్రీనాథుని కవితా నిర్మాణ మర్మాలు, లోతులు ప్రభాకర శాస్త్రి గారు ఆ సభలో ముచ్చటించారు. ఆ సభలో వారి ఉపన్యాసం శ్రోతలను మైమరపించింది. తిరుపతిలో తొలిసారి అన్నమాచార్య ఉత్సవాలు 1/4/1949 జరిగాయి. దానికి రూపకల్పన చేసిన వారు, ప్రేరకులు ప్రభాకరులే. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పాకాల వెంకట రాజమన్నార్ అధ్యక్షత ప్రసంగం చేశారు. అన్నమయ్యపై ప్రామాణికమైన పరిశోధన గావించిన శాస్త్రి గారు ఉదాత్తమైన మధుర ప్రసంగంతో శ్రోతలను ముగ్ధులయ్యేట్లుగా చేశారు. శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, టంగుటూరి సూర్యకుమారి గారు మరెందరో ప్రసిద్ధులు సంగీత కచేరీలు చేశారు. ఈనాటికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంప్రదాయ పద్ధతిలో సభలు నిర్వహించడం ఆనందింపదగిన విషయం. 1950లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలపై నిర్వహించిన వేసవి పాఠశాలలో వైష్ణవ ఆంధ్ర సాహిత్యంపై 3 రోజుల పాటు సరస మధుర ప్రసంగాలు చేశారు శాస్త్రి గారు. ఇది స్థాళీపులాకంగా కొన్ని సభల గూర్చిన వివరణ మాత్రమే.